అబ్బాయి 6 ఏళ్ల వయసులో మ్యాచ్ బాక్సెస్ ని అమ్ముతాడు. అదే 12 ఏళ్ల వయసులో బెంజర్ వ్యాలెట్స్ ని అమ్ముతాడు. ఇంకా పగలు రాత్రి కష్టపడుతూ తన శ్రమని అంత కూడబెట్టుకొని ఒక బిజినెస్ ని స్టార్ట్ చేస్తాడు. అది కూడా 17 సంవత్సరాల్లోనే. ఇంకా ఈ బిజినెస్ ఎంత పాపులర్ చెందుతుందంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ బిజినెస్ గురించి చర్చలు. ఇంకా ఈ బిజినెస్ ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుందంటే ప్రపంచ వ్యాప్తంగా దీని యొక్క బ్రాంచెస్ అనేటివి విస్తరిస్తాయి. ఈ రోజు జపాన్ నుంచి సింగపూర్, జర్మనీ నుంచి ఆస్ట్రేలియా, ఎక్కడ చూసుకున్నా కూడా ఈవెన్ మన ఇండియాలో కూడా ఐకియా అనేది విస్తరించి ఉంది. మనలో చాలా మందికి అఫోర్డబుల్ ప్రైస్ తో ఏదైనా ఒక ఫర్నిచర్ ని పర్చేస్ చేయాలంటే మన బ్రెయిన్ కి వచ్చే ఒకటే ఒక ఆప్షన్ ఐకియా. ఐకియా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఫర్నిచర్ బిజినెస్ ని డామినేట్ చేస్తూ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. జస్ట్ ఒక స్టోర్ రూమ్ నుంచి స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు $60 బిలియన్ ని వర్త్ చేసే కంపెనీలా మారింది. మీలో చాలా మందికి తెలియదు ఏంటంటే ఐకియా ట్యాక్స్ అనేది పే చేయదు. ఐకియా బిజినెస్ మోడల్ ఎలా ప్లాన్ చేశారు అంటే ఐకియా ఎప్పుడు కూడా ఫర్నిచర్ ప్రొడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయదు. ఇంకా వాళ్ళు 0 ట్యాక్స్ అనేది పే చేస్తారు. అంటే వాళ్ళ ట్యాక్స్ ఫ్రీగా ఉంటారు. ఐకియా గురించి పూర్తిగా తెలిసినా కూడా ఒక్క కంపెనీ కూడా ఐకియాని బీట్ చేసేలాగా ఇప్పటి వరకు క్రియేట్ కాలేదు. ఐకియా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా క్రియేట్ చేసింది? ఈ కథంతా మొదలవుతుంది 1943లో. ఇంగ్వర్డ్ క్యాంపర్ అనే ఒక 17 ఏళ్ల అబ్బాయి ఫర్నిచర్స్ అమ్మడానికి ఒక క్యాటలాగ్ ని ప్రింట్ చేశాడు. అంటే తనకు తెలిసిన డిజైన్స్ అన్ని కూడా ఒక బుక్ లో ప్రింట్ చేసి ఆ క్యాటలాగ్స్ ని కస్టమర్స్ కి ఇస్తాడు. కస్టమర్స్ క్యాటలాగ్స్ లో ఉన్న డిజైన్ ని చూసి చాలా ఇంప్రెస్ అవుతారు. వాళ్ళకు ఫర్నిచర్స్ కూడా నచ్చుతాయి. కానీ దాని ప్రైజెస్ అనేటివి చాలా లోగా ఉంటాయి. సో వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారంటే ఇదంతా ఒక స్కామ్ అని ఫర్నిచర్స్ ని కొనడమే ఆపేశారు. ఈ ప్రాబ్లమ్ ని స్టాప్ చేయడానికి ఇంకోటి ఏం చేస్తారంటే తన పాత స్టోర్ రూమ్ ఏదైతే ఉందో దానిని ఐకియా షోరూమ్ గా మార్చేస్తారు. ఇక్కడ నుంచి మనకి ఐకియా పుట్టక అనేది జరుగుతుంది. ఇలా చేయడంలో ఏముంది అంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్నిచర్స్ ఉంటాయి కాబట్టి కస్టమర్స్ వచ్చి వాళ్ళకి కావాల్సినట్టుగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూసి ఇంకా టచ్ చేసి దాన్ని ఫీల్ అయ్యి ఆ ఫర్నిచర్స్ ని కొంటారు. ఇలా చేయడంతో చాలా మంది ఆ షోరూమ్ బయట నిలబడడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇక్కడ నుంచి ఐకియా బ్రాంచెస్ అనేటివి కూడా చాలా ఫాస్ట్ గా విస్తరించడం స్టార్ట్ చేశాయి. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ టు టుడే. ఈ రోజు చూసుకున్నట్టయితే ఐకియా అనేది అన్డిస్ప్యూటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఫర్నిచర్. నౌ వాట్ ఫస్ట్ ఐకియా చూసుకున్నట్టయితే లో ప్రైజెస్ లో ఫర్నిచర్స్ ని బిల్డ్ చేస్తుంది. కానీ ఇదంతా ఒక సైడ్ ఆఫ్ స్టోరీ. మరి ఇంకో సైడ్ ఆఫ్ స్టోరీ చూసుకున్నట్టయితే ఐకియా ఈస్ జస్ట్ ఏ మార్కెటింగ్ కంపెనీ విత్ అన్ ఎక్సలెంట్ లాజిస్టిక్స్ నెట్వర్క్. ఇప్పుడు ప్రశ్న ఏమంటే ఇవన్నీ ఐకియా సింగిల్ గా ఎలా చేస్తుంది అని. దీనిని మనం అర్థం చేసుకోవాలంటే సమయంలో కొంతకాలం మనం వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. 6 ఏళ్ల వయసులో ఇన్వర్డ్ మ్యాచ్ బాక్స్ అమ్మేటప్పుడు వాళ్ళ ఆంట్ స్వీడన్ లో ఉండేది. ఇన్వర్డ్ ఏం చేశారు అంటే పెద్ద పెద్ద బాక్సెస్ ని వాళ్ళ ఆంటీ దగ్గర నుంచి తెప్పించి తన ఉన్న ఊరిలో చిన్న చిన్న బాక్సెస్ గా స్ప్లిట్ చేసి దానిని అమ్మేవారు. దీనితో ప్రైసింగ్ యొక్క పవర్ ఏమిటనేది ఇన్వర్డ్ కి అర్థమైంది. మనలో చాలా తక్కువ మందికి ఇది తెలిసి ఉంటుంది. ఏమిటంటే ఐకియా స్టార్టింగ్ లో ఫర్నిచర్స్ కాకుండా పెన్స్ ఇంకా వ్యాలెట్స్ ని అమ్మేది. వరల్డ్ వార్ 2 ముగిసిన తర్వాత స్వీడిష్ గవర్నమెంట్ తనకున్న ఆర్మీ కోసం ఇళ్లని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇలా ఇళ్లని కన్స్ట్రక్ట్ చేస్తున్న సమయంలో ఇన్వర్డ్ కి ఫర్నిచర్ బిజినెస్ లో ఎంటర్ అవ్వడానికి ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనేది కనబడింది. ఈ సమయం వచ్చేపాటికి ఐకియా అనేది ప్రైసింగ్ ఇంకా కాస్ట్ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో మాస్టర్ అయిపోయింది. వాళ్ళకి ప్రొవైడింగ్ ఫర్నిచర్స్ అట్ వెరీ చీప్ ప్రైస్ వాజ్ ఎ నో బిగ్ డీల్. ముందు నుంచి చెప్పుకున్నట్టుగా ఐకియా అనేది ఫర్నిచర్స్ కంపెనీ కాదు, మార్కెటింగ్ ఇంకా లాజిస్టిక్స్ కంపెనీ. ఎప్పుడైతే వరల్డ్ వార్ 2 కంప్లీట్ అయిన తర్వాత స్వీడిష్ గవర్నమెంట్ ఐకియాకి కాంట్రాక్ట్ ఇచ్చిందో అప్పుడు స్వీడన్ లో చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేటివి బిల్డ్ అయ్యాయి. ఈ ఫర్నిచర్స్ మ్యానుఫ్యాక్చర్స్ ఐకియాకి పవర్ హౌసింగ్ గా మారాయి. స్టార్టింగ్ లో ఐకియా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్నిచర్స్ ని ప్రింట్ చేసి ఆ క్యాటలాగ్స్ ని కన్స్యూమర్స్ కి ఇచ్చేది. కన్స్యూమర్స్ దాంట్లో వాళ్ళకి నచ్చిన ఫర్నిచర్ ని సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేసిన తర్వాత ఆ ఫర్నిచర్ అనేది మ్యానుఫ్యాక్చర్ అయ్యి వాళ్ళ ఇంటికి వచ్చేది. కానీ ఈ సమయంలో చూసుకున్నట్టయితే ఐకియా వరల్డ్ వైడ్ విస్తరించి ఉంది. వరల్డ్ వైడ్ లో ఎంత పర్సెంటేజ్ చూసుకున్నా కూడా ఐకియా స్టోర్ వెళ్ళిన తర్వాత 85% దాకా కన్స్యూమర్స్ ఆర్డర్ ని తీసుకొని బయటికి వస్తారు. అయినప్పటికీ ఐకియా ఇవన్నీ ఎలా చేయగలుగుతుంది? అది కూడా వరల్డ్ వైడ్ లెవెల్లో. టెక్నాలజీని ఐకియా ఎంతగా వాడుతుందంటే ఆ టెక్నాలజీతోనే ఇప్పుడు ఐకియా ఇంత పెద్ద కంపెనీగా మారింది. ఐకియా ఈ 2 విషయాల్లో ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ది సోర్సింగ్. ఐకియాకి స్పెషల్ గా ఒక డిజైన్ టీమ్ అనేది ఉంటుంది. ఈ డిజైన్ టీమ్ ఏం చేస్తుందంటే వరల్డ్ వైడ్ లెవెల్లో డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి కదా, డిఫరెంట్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. అంటే జపాన్ లో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్ ని ఫాలో అవుతారు. వాళ్ళకి తగినట్టుగా ఫర్నిచర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అది మన ఇండియా లెవెల్లో చూసుకున్నట్టయితే ఇండియాకి తగినట్టుగా ఒక డిజైన్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఇలా ఈ డిజైన్ టీమ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ గా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇన్పుట్స్ ని తీసుకొని కొన్ని డిజైన్స్ ని రెడీ చేస్తుంది. ఈ డిజైన్స్ లో కొన్ని మోడిఫికేషన్స్ చేసిన తర్వాత ఒక మాస్ మార్కెట్ ఫిట్ డిజైన్ అనేది రెడీ అవుతుంది. దీని తర్వాత ఇది ఏ కంట్రీ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఉందో ఆ కంట్రీ హెడ్ కి పంపిస్తారు. కంట్రీ హెడ్స్ ఈ డిజైన్స్ ని రీచెక్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఫర్నిచర్ ప్రైస్ అనేది సెట్ అవుతుంది. ఈ ప్రైసింగ్ అనేది సెట్ అయిన తర్వాత ఈ డిజైన్స్ ని సప్లయర్స్ కి పంపిస్తారు. సప్లయర్స్ లాస్ రాకుండా ఆ పర్టికులర్ కాస్ట్ లో ఫర్నిచర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి రిటర్న్ ఐకియాకి పంపిస్తారు. ఇంకా సెకండ్ స్టెప్
ఐకియా వేర్ హౌసింగ్. ఐకియా వేర్ హౌసింగ్ అనేది 3 types గా డివైడ్ అయి ఉంది. ఫస్ట్ది ఇన్బౌండ్ లాజిస్టిక్స్. ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అంటే సప్లైర్స్ నుంచి వచ్చిన రా మెటీరియల్స్ అన్నిటిని కూడా ఒక ప్లేస్ కి చేర్చడం. ఇలా ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ ని అన్ని ఒక చోట పెట్టేటప్పుడు ఐకియా ఏం చేస్తుందంటే ఐవే స్టాండర్డ్స్ ని ఫాలో అవుతుంది. ఐవే స్టాండర్డ్స్ అనేవి 14 మెయిన్ కన్సిడరేషన్స్ ని చూస్తుంది. చూసిన తర్వాతనే సప్లైర్స్ నుంచి ఆ ప్రోడక్ట్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని దానిని తీసుకొని ఇన్బౌండ్ లాజిస్టిక్స్ లో స్టోర్ చేస్తుంది. ఇంకా సెకండ్ స్టెప్ ఏంటంటే డాకింగ్. ఐకియా అనేది అన్ని కాంటినెంట్స్ లో విస్తరించి ఉంది. ఐకియా వరల్డ్ వైడ్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 35 కంటే ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయి. ఐకియా మెయిన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది బీజింగ్ లో ఉంది. ఈ ఒక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఏషియా మొత్తాన్ని క్యాటరింగ్ చేస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే బీజింగ్ లో ఓపెన్ చేసిన ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది 3 మెయిన్ బెనిఫిట్స్ ని ఇస్తుంది. లో లేబర్ కాస్ట్, అంటే లేబర్ కాస్ట్ అనేది చాలా తక్కువగా పడుతుంది. బిగ్ రియల్ ఎస్టేట్ అండ్ చీప్ రియల్ ఎస్టేట్, అంటే చాలా వరకు ఎంటీ స్పేస్ అనేది చాలా తక్కువ ధరలోనే దొరుకుతుంది. ఇంకా వెరీ ఇంపార్టెంట్ వన్, పోర్ట్ అవైలబిలిటీ. బీజింగ్ దగ్గర చూసుకున్నట్టే చాలా పోర్ట్స్ ఉన్నాయి. దాని నుంచి అది ఈజీగా ఏషియన్ కాంటినెంట్స్ మొత్తానికి ఈజీగా సప్లై చేయగలదు. ఐకియా స్టార్టింగ్ లోనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అనేవి ఓపెన్ చేయదు. ఫస్ట్ గా రిటైల్ స్టోర్స్ ని ఓపెన్ చేస్తుంది. రిటైల్ స్టోర్స్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మార్కెటింగ్ అనేది లేదా అక్కడ పర్చేసెస్ అనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు 600 కిలోమీటర్ రేంజ్ లో చూసుకొని ఒక ప్లేస్ లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది ఓపెన్ చేస్తుంది. ఇలా 600 కిలోమీటర్స్ దూరంలో ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఓపెన్ చేయడం వల్ల ఐకియాకి లాజిస్టిక్స్ కాస్ట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. దీనితోనే మనకి థర్డ్ స్టెప్ అనేది వస్తుంది, అదే అవుట్ బౌండ్ లాజిస్టిక్స్. ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ దగ్గర ప్రోడక్ట్ వస్తుందో అప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది మినీ వేర్ హౌసెస్ కి పంపిస్తారు. ఆ మినీ వేర్ హౌసెస్ ఏం చేస్తాయంటే ఒక్కసారి ఆ ప్రోడక్ట్ ని చెక్ చేసుకున్న తర్వాత తన దగ్గరలో ఉన్న రిటైల్ స్టోర్స్ కి పంపిస్తుంది. ఈ పూర్తి సప్లై చైన్ ప్రాసెస్ అనేది ఐకియాకి 2 మెయిన్ అన్బీటబుల్ కాస్ట్ అడ్వాంటేజెస్ ఇస్తాయి. అవి ఏమిటంటే ఫస్ట్ది ఆప్టిలైజ్ ప్యాకేజింగ్. ఆప్టిలైజ్ ప్యాకేజింగ్ అనేది చాలా తక్కువ ధరలో వస్తుంది. ఎందుకంటే నార్మల్గా అయితే మనం వుడెన్ బ్లాక్స్ ని యూజ్ చేస్తాం కదా. వుడెన్ బ్లాక్స్ ని యూజ్ చేసినప్పుడు అయితే అది ఎక్కువ స్పేస్ ని కన్స్యూమ్ చేస్తుంది. ఎక్కువ స్పేస్ కన్స్యూమ్ చేసిందంటే మనం ప్రోడక్ట్స్ ని ఎక్కువగా డెలివర్ చేయలేము, అంటే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేయలేము. సో దీనితో ఏం చేసిందంటే వుడ్ కి రీప్లేస్మెంట్ గా పాలీప్రొపైలిన్ ని యూజ్ చేసి ఆప్టిలైజ్ ప్యాకేజింగ్ అనేది స్టార్ట్ చేసింది. దీనితో ఏమైందంటే 44% దాకా స్టోరేజ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అయ్యింది. నార్మల్గా అయితే ఒక లాజిస్టిక్స్ వెళ్ళేటప్పుడు ఐకియా ఏం చేస్తుందంటే ఆ ట్రక్ లో ఎన్ని క్యూబ్స్ పడతాయి అనేది చెక్ చేస్తుంది. ప్రీవియస్ గా వుడ్ని యూజ్ చేసేటప్పుడు ఒక 50 పడతాయి అనుకుంటే ఇప్పుడు 90 నుంచి 95 వరకు పట్టేలాగా స్పేస్ ని అరేంజ్ చేశారు. ఇది ఒక కాస్ట్ అడ్వాంటేజ్ అనుకుంటే ఇంకా సెకండ్ కాస్ట్ అడ్వాంటేజెస్ అనేది లొకేషన్ మ్యాపింగ్. ఐకియా తన స్టోర్స్ అన్నిటిని కూడా ఊరి అవుట్స్కట్స్ లో కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇలా ఊరి అవుట్స్కట్స్ లో కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఐకియాకి 3 అడ్వాంటేజెస్ వస్తాయి. ఫస్ట్ది లార్జ్ స్పేస్. ఐకియాకి చాలా తక్కువ ధరలోనే లార్జ్ స్పేస్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. ఐకియా స్టోర్స్ మీరు చూసుకున్నట్టయితే 2 లక్షల నుంచి 5 lakhs దాకా స్క్వేర్ ఫీట్ లోనే ఓపెన్ చేస్తాయి. దాని తక్కువగా ఐకియా కన్స్ట్రక్ట్ చేయదు. సెకండ్ది చీప్ ల్యాండ్. నార్మల్ గా టౌన్ లో నుంచి చూసుకున్నట్టయితే ఊరి బయట ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేస్తారో దాన్ని చూసుకున్నట్టయితే 32% దాకా తక్కువ ధరకే చీప్ ప్రైజెస్ లో ల్యాండ్ అనేది పర్చేస్ చేయగలరు. ఇంకా థర్డ్ది ఎంగేజ్డ్ ఎఫర్ట్స్. ఎప్పుడైతే ఐకియా స్టోర్స్ కి వెళ్ళాలి అనుకుంటారో ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ప్లాన్ చేసుకుని ఊరి బయటకి వెళ్లాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఒక కన్స్యూమర్ అనేది ఊరి బయటకి తన ఎఫర్ట్స్ పెట్టి వెళ్తాడో ఖచ్చితంగా అక్కడ చాలా వరకు టైం అనేది స్పెండ్ చేస్తాడు. చాలా వరకు టైం స్పెండ్ చేస్తారంటే ఆటోమేటిక్ గా ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేయొచ్చు అని అర్థం. మీరు ఒకటి ముఖ్యంగా గమనించినట్టయితే ఐకియా స్టోర్స్ లో ఎవరైతే వెళ్తారో దాంట్లో 85% దాకా ఏదో ఒక ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకుని బయటికి వస్తారు. ఇదంతా దాగి ఉంది ఐకియా ఒక డిజైన్ లో. ఐకియా స్టోర్స్ ని ఎలా డిజైన్ చేశారు అంటే ఒక పజిల్ లాగా డిజైన్ చేశారు. మీరు ఎప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ అంతా కంప్లీట్ చేస్తారో ఖచ్చితంగా మీరు సెకండ్ ఫ్లోర్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా సెకండ్ ఫ్లోర్ ఎండింగ్ లో ఏదైతే ఎగ్జిట్ పాయింట్ ఉంటుందో అక్కడ చూసుకున్నట్లయితే సినిమాన్ బెన్ కౌంట్ అనేది పెట్టి ఉంటారు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్ అన్ని చూసిన తర్వాత సెకండ్ ఫ్లోర్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో మీరు ఖచ్చితంగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఇలా ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ ప్రోడక్ట్స్ ని చూసినప్పుడు ఖచ్చితంగా మీరు ఏదో ఒక ప్రోడక్ట్ ని పర్చేస్ చేయాలి అని అనుకుంటారు. ఇంకా ఫైనల్ గా ఆ బన్ కౌంట్ నుంచి మీ ఎగ్జిట్ అవుతుంది. ఒక స్టేడియం తెలిసింది ఏమంటే మీరు ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ ని స్పెండ్ చేస్తారో ఆటోమేటిక్ గా మీరు ఒక మెంటల్ స్ట్రెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. ఐకియాలో అన్ని కూడా చీప్ ప్రైజెస్ కి దొరుకుతాయి కాబట్టి మీరు అనుకోకుండా చాలా ప్రోడక్ట్స్ ని పర్చేస్ చేస్తారు. మీరు ఎప్పుడైతే చాలా ప్రోడక్ట్స్ ని పర్చేస్ చేస్తారో మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది కొంచెం స్ట్రెస్ గా ఫీల్ అవుతుంది. ఈ స్ట్రెస్ ని ఈజీగా ఫీల్ కావడానికి ఈ బన్ కౌంట్స్ ని పెట్టారు. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే హీట్ ఎక్కిపోయి ఉంటుందో ఆ బన్ కౌంట్ నుంచి వచ్చే ఆ షుగర్ స్మెల్ ఏదైతే ఉంటుందో అది మనం ఫీల్ అయ్యే స్ట్రెస్ఫుల్ ని అన్నిటిని కూడా రిలాక్స్డ్ గా తీసేస్తుంది. అంటే మనం ఆ ప్రోడక్ట్స్ ని అన్నిటిని కూడా పర్చేస్ చేసిన తర్వాత కోప్పడకుండా ఇట్స్ ఏ గ్రేట్ డీల్ అని ఫీల్ అవుతాము.
ఐకియా. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ అయినప్పటికీ ఐకియా అనేది జీరో ట్యాక్స్ ని పే చేస్తుంది. ఫస్ట్ గా ఐకియా రిటైల్ స్టోర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ఫౌండేషన్స్ అనేది రన్ చేస్తుంది. ఇంకా ఫౌండేషన్స్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇప్పటికి కూడా ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ తో కంపేర్ చేస్తే 33% దాకా తక్కువ ట్యాక్స్ ని పే చేస్తుంది. ఇప్పుడు ఐకియా స్టోర్స్ ని రన్ చేయడానికి ఇంకా ఫౌండేషన్స్ కి ఐకియా ట్రేడ్ మార్క్ కావాలి. ఐకియా ట్రేడ్ మార్క్ ఏదైతే ఉందో అది ఇంకో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఓన్ చేస్తుంది. దాని పేరే ఇంటర్ ఐకియా సిస్టమ్స్. ఇంటర్ ఐకియా సిస్టమ్స్ అనేది కూడా ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అంటే అది కూడా తక్కువ ట్యాక్స్ ని పే చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ గా ఐకియా స్టోర్స్ ని ఇంకా ఫౌండేషన్స్ అనేది రన్ చేస్తుంది. రన్ చేయడానికి ఐకియా లోగో అవసరం ఉంటుంది కదా, అది ఇంటర్ ఐకియా సిస్టమ్స్ నుంచి తీసుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఐకియా ఫౌండేషన్స్ ప్రాఫిట్ ని అంతా కూడా ఇంటర్ ఐకియా సిస్టమ్స్ కి ఇస్తుంది. అంటే ఇంటర్ ఐకియా సిస్టమ్స్ కూడా ఆ ప్రాఫిట్ ని అంతా తీసుకొని ఇన్వర్ట్ ఫ్యామిలీకి ఇస్తారు. ఇలా ఈ సిస్టమ్ అనేది చాలా కాంప్లికేటెడ్ గా ఉండడం వల్ల ఎవరు కూడా ఐకియా పైన ఇప్పటి వరకు ట్యాక్స్ అనేది ఫైల్ చేయలేదు. ఇలా డిఫరెంట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కన్స్ట్రక్ట్ చేసి ఐకియా అనేది ట్యాక్స్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది కన్స్ట్రక్ట్ చేసింది. మీరు ఎప్పుడైతే ట్రావెల్ చేస్తారో మీకు ఖచ్చితంగా స్టే చేయడానికి ఒక రూమ్ కావాల్సి ఉంటుంది. రూమ్ కావాలి అనుకుంటే నార్మల్గా అయితే ఓయోని యూజ్ చేస్తాము, కానీ ఓయో కంటే బెటర్ ఆపర్చునిటీ అనేది ఎయిర్బిఎన్బి లో కనబడుతుంది. కాబట్టి మీకు ఎయిర్బిఎన్బి గురించి తెలియకపోతే రైట్ సైడ్ ఉన్న ఒక వీడియో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి చూడండి. ఇంకా ఐకియా లాగా చాలా వరకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సారి ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.